పూర్తి డిస్క్లెయిమర్: ఈ వీడియో మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో యంత్రం ద్వారా తయారు చేయబడింది. ఈ ఛానల్ యజమానులు ఈ విషయంపై ఖచ్చితత్వానికి బాధ్యత వహించరు. ఖచ్చితత్వం సాధించడానికి మన ప్రయత్నం ఉంది, కాని ఇది ఒక ప్రయోగం మాత్రమే అని దయచేసి అర్థం చేసుకోండి. ఈ సమాచారాన్ని మీ స్వయం నిర్ణయంతో వినండి. విశ్వసనీయ వార్తా ఛానళ్లతో ధృవీకరించండి. మీ రోజు భారత వార్తల అప్డేట్కు స్వాగతం. ఈ రోజు మనం భారత తీరాలను స్పర్శించే ఒక అంతర్జాతీయ పరిణామంపై ముందుకు సాగుదాం. ఇరాన్ నేవీ నౌక ఐరిస్ లవాన్ ఈ మధ్యాహ్నంలో కొచ్చి పోర్ట్లో డాక్ అయింది. భారత అధికారులు డాక్ను అనుమతించారు. నౌకపై సాంకేతిక సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ నౌకలో 183 మంది సిబ్బంది ఉన్నారు. వారు కొచ్చిలో మానవీయ చర్యగా వసతి పొందినట్టు విదేశీ సంబంధాలు శాఖ మంత్రి జయశంకర్ మానవీయంగా పేర్కొన్నారు. మింట్ ప్రకారం ఈ డాకింగ్ శ్రీలంక పక్కకు ఉన్న అమెరికా చర్యతో అదే రోజే జరిగింది. ఈ విషయాన్ని రాయిటర్స్ కూడా తన కవరేజ్లో హైలైట్ చేసింది. శక్తి రంగంపై గమనిస్తే మధ్యప్రాచ్యం వక్రతల మధ్య భారతదేశ ఇంధన భద్రత చిత్రం నస్లు ఉంది. ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవని ప్రకటించింది. ఇంధన నిల్వలు మెరుగైన స్థితిలో ఉన్నాయని పేర్కొంది. సరఫరా ప్రమాదాలను తగ్గించడానికి భారతదేశం హోర్ముజ్ స్ట్రైట్ వెలుపల మూలాల నుంచి సుమారు 10% ఎక్కువ క్రూడ్ దిగుమతి చేసింది. రాయిటర్స్ తెలిపినట్టు ఇరాన్ సంబంధిత గడులు ప్రభావం చూపడంతో ఎల్పీజీ ధరలు పెరిగినట్లు కనిపించింది. ఇది ఈ రోజుతా మీ 2 కథనాల బ్రీఫింగ్. ఈ అభివృద్ధులను మేము గమనిస్తూనే మీరు వచ్చినప్పుడు అప్డేట్లను అందిస్తాము. నేను మీ హోస్ట్ వీడ్కోలు. ఈ రోజు పాడ్కాస్ట్ ముగిసింది. గమనికగా, ఈ వీడియో మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో యంత్రం ద్వారా తయారైంది. దయచేసి ఈ సమాచారాన్ని మీ స్వయం నిర్ణయంతో వినండి. ఎప్పుడూ విశ్వసనీయ వార్తా ఛానళ్లతో ధృవీకరించండి. చూడినందుకు ధన్యవాదాలు.